ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రతి వారం డబ్బులు ఎత్తుక్కునే సిచ్యువేషన్‌లో ఉంది అంటున్నారు. మరి ఇట్లాంటి టైంలో ప్రైవేట్ ఫ్లైట్‌లు, చార్టర్డ్ ఫ్లైట్‌లు చాలా లేస్తున్నాయి గన్నవరం నుండి. ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి లోకేష్. ఏంటి దీనికి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? అసలు వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టేంత అధికారం ఏంటి? జనం సొమ్ముని ఎట్లా ఖర్చు పెట్టగలుగుతారు? ఏపీలో ఒక 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 దురదృష్టకరమైన పరిస్థితి ఉందండి. రాజకీయాలేమో కులాల చుట్టూ లేకపోతే తిట్టుకోవడాల చుట్టూ నడుస్తున్నాయి. ఒక పాలసీ మీద డిబేట్ లేదు, ఇది లేదు. ఎవరిని ఏది ఇది ఎందుకు అని విమర్శిస్తే నీకెందుకు అనే టైప్లో ప్రశ్నించడాలు దుబారా ఎక్కువైపోతూ ఉంది. రెవెన్యూ లోటు వారం వారం అప్పులు చేయాల్సినటువంటి రాష్ట్రంలో ఈ విధమైన దుబారా ఏంటి అని అడిగేవాళ్ళు లేకుండా పోతున్నాడు. ఏం ఎక్కువ మాట్లాడినా ఏది ఎక్కువ ప్రశ్నించినా ఎదురు దాడి చేసేటువంటి ఒక దుష్ట సంస్కృతి. సింపుల్గా చూడండి, వారం వారం అప్పులు చేయాలనేది ఈజ్ ఏ కంపల్సరీ సిచ్యువేషను. ఇప్పుడు అపోజిషన్ చెప్తున్నది ఏంటి? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 ఏళ్ళు కరోనా ఇవన్నీ వచ్చినా కూడా 3 లక్షల కోట్లే అటు ఇటుగా అప్పు చేసింది. 3 లక్షలు 3,20,000 అంటున్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏ కరోనా లాంటి విపత్తులు ఏమీ లేకపోయినా, ఇంత పెద్ద మెజారిటీ ఉండి, ఇంత కేంద్రంతో మీరు కేంద్రంతో కూడా భాగమైంది, ఈ 2 ఏళ్లలోనే దాదాపు 3,60,000 కోట్లు అప్పు చేసినారు. అవి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇవి కాకుండా అమరావతి పేరుతో దాదాపు 44,000 కోట్లు అప్పులు తెచ్చారు. 62,000 కోట్లకు శాంక్షన్, టోటల్ 44,000 కోట్లు రిలీజ్డ్ చేతుల్లో ఉంది. ఇట్లున్నప్పుడు ఆర్భాటాల మీద ఖర్చు చూడండి. సో అప్పుల కుప్ప చాలా బ్యాడ్ సిచ్యువేషన్. అందుకనే కదా ముఖ్యమంత్రి డైరెక్ట్గా అంటున్నాడు, నేను ఇవ్వలేకపోతున్నానని. ఇది స్త్రీ సంక్షేమ 1,500 రూపాయలు నెలకి, ఇది నాకు ఆర్థిక భారం ఉంది, ఇవ్వలేకపోతున్నాను. మరి ఇదంతా ఈ దుబారా ఎందుకు అవుతా ఉంది? లాస్ట్ ఇయర్ ఒక్క యోగా డే పేరుతో 300 కోట్లు వైజాగ్లో ఓ 2 గంటల సేపు ప్రోగ్రామ్ కోసం. ఈసారి కూడా ఉండవల్లి గుహల దగ్గర ఈసారి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసి ఈసారి కనీసం ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారు ఆ ఒక్కడే షోకి. 2 వారాల ముందు నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా దీని మీదనే. మధ్యలో ఈ సాయి కృష్ణ ఇష్యూ వచ్చి 3 రోజులు అటు ఇటుగా అటెన్షన్ డైవర్ట్ అయినా 2 వారాల ముందు నుంచి అన్ని ప్రభుత్వ శాఖలకు యోగా రిజిస్ట్రేషన్ల పేరుతో 1 కోటి మంది పైగా. ఏంటి యోగా అనేది వ్యక్తిగతం, వీధుల్లోకి వచ్చి చేసేది కాదు. కానీ ఈ అక్కడ నరేంద్ర మోడీకి, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి యోగా పేరుతో పెద్ద షో. అది యాక్చువల్గా యోగాకి చాలా నెగటివ్. అది యోగా ఈజ్ మైండ్ అండ్ బాడీ రిలేటెడ్. ఇదేమో షో, దాని పక్కన. బట్ నేను ఖర్చు గురించి, దుబారా ఖర్చు అన్నప్పుడు ఒకవైపు ఆడబిడ్డల నిధికి నేను డబ్బు లేదంటున్నావు, స్కూల్ బ్యాగులు కూడా పిల్లలకి చేరలేదు, బళ్ళు తెరిచి 10 రోజులు అయిన తర్వాత కూడా, నీకు మాత్రం ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇట్టు ఖర్చు పెడతారు. సో ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్, మనం వినింది గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎప్పుడు చూసినా 3 చార్టర్డ్ ఫ్లైట్స్తో పాటు 3 హెలికాప్టర్స్ కూడా స్టాండ్ బైలో ఉంటాయి అని కూడా మనం విన్నాం. సరే, ముఖ్యమంత్రి పక్కన పెడదాం, చీఫ్ మినిస్టర్ టైము, పవన్ కళ్యాణ్ లోకేష్లు చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరగడం అనేది, వీకెండ్స్ హైదరాబాదు, ఏంటి? వాళ్ళు కేవలం క్యాబినెట్ మంత్రులు మాత్రమే. అవును, క్యాబినెట్లో బహుశా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. కొంతమంది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు. మొత్తంలో వీళ్ళు అందులో భాగమే. కానీ వీళ్ళకి ఆ స్పెషల్ ప్రివిలేజ్ ఏంటి? ఎవరిచ్చినారు మీకు ఆ ప్రివిలేజ్? మీరు ప్రతి వీకెండ్కు హైదరాబాద్కి మీ కుటుంబాలతో గడపడానికి వచ్చే చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు భరించాలి? కూటమిలో వాళ్ళకు ఉన్నది జనసేన, ఒక ముఖ్యమైన పార్టీ, ముఖ్యమైన లీడర్ అనుకుందాం. బట్ నీ క్యాబినెట్ మంత్రి ఇచ్చినారు కదా, సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక అదనంగా ఒక ట్యాగ్ ఇచ్చినారు అనుకుందాం. అంత మాత్రం నీకు స్పెషల్ ఫ్లైట్లో తిరిగి ప్రజల మీద బరువు చేసే హక్కు లేదు. అసలు మీ అర్హత ఏంటి? 24/7 365 డేస్ చార్టర్డ్ ఫ్లైట్స్ మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడానికి మీకున్న అర్హత ఏంటి? నా ఫండమెంటల్ పాయింట్ అది. ముఖ్యమంత్రిని పక్కన పెడదాం, మీకిద్దరికి అడిగేవాళ్ళు లేరునా? లేకపోతే మీరు ఎంత దాని బిల్, ఎన్ని కోట్ల రూపాయలు దాని బిల్ అయినా ఆగమేఘాల మీద శాంక్షన్ అయిపోతుంటుందనా? లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత మీరిద్దరూ వీ మ్యాటర్ కాబట్టి మా తర్వాతనే ఎవరైనా అనేదా? మరి మిగతా ఇతర క్యాబినెట్ మంత్రులకు ఎందుకు లేదా సౌకర్యం? మీకు ఇచ్చినంత సులభంగా వాళ్ళకి చార్టర్డ్ ఫ్లైట్ మరి ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తాడా? కానీ ఇక్కడ లోకేష్ శ్రీలంక వెళ్ళినప్పుడు ఇది సొంత ఖర్చుతోనే నేను దానికి వస్తున్నా. ఇప్పుడు లోకేష్ది కొంచెం ట్రిప్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు శ్రీలంక మ్యాచ్కి వెళ్ళినప్పుడు విమర్శలు వస్తే నేను సొంత ఖర్చులతో వెళ్ళొచ్చినాను అన్నాడు. ఓకే, పాయింట్ ఏంటంటే సొంత ఖర్చులతో
వెళ్ళినానని మీరు చెప్పడం చాలదు. ఇది పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నప్పుడు జవాబుదారీతనము, పారదర్శకత, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ రెండు చూసినప్పుడు నేను చెప్పినానంటే మీ క్రెడిబిలిటీ తగ్గింది. ఈ తిరగడాలతో ఏమవుతుందంటే మీరు చెప్పే మాట చాలదు. అప్పుడు ఏం చేయాలి? మీరు మీ క్రెడిబిలిటీని పెంచుకోవాలంటే ఈ నెలలో అయిన బిల్ ఇది, అందులో శ్రీలంక బిల్ ఇది, ఇంత అమౌంట్, నా పర్సనల్ అకౌంట్, మీకు 1000 కోట్లు కూడబెట్టుకున్నారు, ఎన్నో ఉంటాయి మీ దగ్గర, ఫలానా అకౌంట్లోంచి నేను ఐ పెయిడ్ ఫర్ దిస్ అని పెట్టాలి పబ్లిక్ ముందు. అది జరగకుండా నేను నా పర్సనల్ అంటే ఎట్లా నమ్మాలి? ఏమో పర్సనల్ పెట్టలేదేమో, అంతే కదా. ఇప్పుడు ఈ డీటెయిల్స్ లేకుండా పర్సనల్ అంటే ఇట్ డస్ నాట్ క్యారీ క్రెడిబిలిటీ. ఇక్కడ ఇంకో విషయం సార్, అది గవర్నమెంట్ అకౌంట్ నుంచి వెళ్ళింది కాకపోవచ్చు, ఎవరో సమ్ ఎక్స్ బుక్ చేసి ఉండొచ్చు, కానీ ఆ సమ్ ఎక్స్ ఒక మినిస్టర్ని శ్రీలంకకో, ఎందుకు అహ్మదాబాద్, తిప్పుతున్నాడు? సింగపూర్కో పంపాడంటే ఎందుకు పంపుతున్నాడు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఏ అకౌంట్ నుంచి ఈ అమౌంట్ మీరు ఆ కంపెనీకి పే చేసినారో కూడా బయట పెడితే తప్ప, కేవలం నేను పర్సనల్గా పెట్టుకున్నాను అంటే డజంట్ వర్క్. అది శ్రీలంక వరకు. తర్వాత అయినా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్కి వెళ్ళినాడు అహ్మదాబాద్లో. నిన్న మొన్న ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఏదో పెడితే పోయి వచ్చినాడు. 1 వీక్ ముందు ఇంకొక దానికి ఏదో పోయి వచ్చినాడు. 1 డే ట్రిప్ సింగపూర్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్కరోజు ట్రిప్ వేసి వచ్చింది లేదు. ఏంటి కొంపలు మునిగిపోయింది అక్కడ? ఒక మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ ఉంది, దానికి నేను అటెండ్. ఈ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ ఏంటది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం ఒరిగింది దాంతో? నా పాయింట్ అది. ఆ ఎంఓఈ ఏంటి బయట పెట్టండి సింగపూర్తో. అస్సాంలో ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోయినారంటే పోదాం, ఎందుకంటే బీజేపీని ప్రసన్నం చేసుకోవాలి, ఇప్పుడు #1 ఎజెండా ఎన్డీఏలో పార్టీ కాబట్టి. హూ ఆర్ యూ? నీ లోకల్ స్టాండ్ ఏంటి? అక్కడికి గౌహతికి పోయి రావడానికి ఎవడబ్బా సొమ్ము ఇది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు పే చేయాలి మీ చార్టర్డ్ ఫ్లైట్స్లో మీరు తిరగడానికి? మొన్న రష్యాకి పోయి వచ్చినాడు. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పుతిన్ ఆర్గనైజ్ చేస్తుంటాడు. రష్యన్ దావోస్ అని కూడా దానికి పేరు, చాలా పెద్ద ఎత్తున వస్తారు. పోతే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ బాడీస్ ఎక్కువ పోతుంటాయి, సిఐఎఫ్ఐ. హూ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఆర్థిక మంత్రి కూడా కాదు, పరిశ్రమల మంత్రి కాదు. నీ అర్హత ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుతో వారం రోజులు రష్యా ట్రిప్ వేసి రావడానికి. బయటికి చెప్పేదేమో యువతకు ఉపాధి కల్పించడం కోసమే, అవకాశాల కోసం నేను పోయినానండి. ఇవన్నీ కొన్ని విహారయాత్రలు, కొన్ని సొంత వ్యవహారాల్ని సెట్ చేసి ఇండియాలో, సౌత్ ఇండియాలో ఒక స్టేట్కి సంబంధించిన మంత్రి ఎక్కడో ఇంటర్నేషనల్ సమ్మిట్కి వెళ్ళాల్సిన అవసరం ఎట్లా ఉంటుంది? అది మినిస్టర్, సరే చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడు, స్టేట్ రిప్రజెంట్ చేయడం అది వేరే. ఒకటి వీళ్ళ దావోస్ పర్యటనలే విహారయాత్రలు అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఒకడే వెళ్తే, తర్వాత లోకేష్ కూడా లాస్ట్ 5 years, ఇప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇప్పుడు రష్యన్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ రష్యా. హూ ఆర్ యూ? యు ఆర్ నాట్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ నాట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. నిన్ను చూసాడు పరిగెత్తుకుంటూ రాడు ఆంధ్రాకి, పెట్టుబడులు మూటలు క్యాష్ పట్టుకొని. బట్ ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుగుతున్నాడు. దీన్ని నేను విహారయాత్రలు అంటాను, అట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న. సో రాష్ట్రం అప్పుల్లో పక్కన అప్పులు పోతుంటే ఇంకో పక్కన వీళ్ళు దుబారా ఖర్చులు జల్సాలు. మొన్న చంద్రబాబు నాయుడు 2 days మళ్ళీ సింగపూర్కి పోయి ఇచ్చినాడు. ఏంటి వరల్డ్ సిటీస్ సమ్మిట్ అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. అక్కడికి పోయి సింగపూర్ వాళ్ళు ఇచ్చిన గ్రాఫిక్స్ని సింగపూర్ వాళ్ళకే చూపించి నేను అమరావతిలో అద్భుతం చూపిస్తున్నానని సింగపూర్లో ప్రజెంటేషన్. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? నథింగ్. వీళ్ళు తిరగడానికి ఎంత దుబారైనా ఓకే, పొదుపు అంతా ఉపదేశాల గురించి ఇచ్చేదంతా వేరే వాళ్ళ కోసం. జనం పొదుపు చేయాలని మోడీ గారు చెప్తుంటారు. వీళ్ళు మాత్రం ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చెప్తాడు పొదుపు చేయాలి ఇదని, ఏదో కాన్వాయ్లో 2 తగ్గించానని 4 రోజులు ఫోటోలు పెట్టి. బట్ మీరు చేసేటువంటి ఖర్చు, దుబారా, ఈ హంగామా, షో, ఆర్భాటాల్లో, మీ విహారయాత్రలో ఏమీ తక్కువ రాదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం.